నిజానికి మన కష్టాలు మరింత కష్టంగా మారడానికి కారణం మన ఆలోచనలు, మన సంకల్పమే. నా దృష్టిలో వీటికి ఒకటే పరిష్కారం. మన దృష్టి కష్టాల నుండి మళ్లించి మన ఆలోచనల ద్వారా, సంకల్పం ద్వారా వాటికి శక్తినివ్వడం మానేయాలి. అంతే, అవి నీళ్లు లేని మొక్కల్లా వాడిపోతాయి. మనం గనక మాస్టార్కు సమర్పించుకొని ఆయన సంకల్పానికి అన్నీ విడిచిపెట్టినట్లయితే ఇది చాలా సులభంగా అయిపోతుంది. కోరికలు లేని స్థితి అంటే మనం సంస్కారాలకి ఏర్పడకుండా ఆపేసినట్లే. ఇక మిగిలిందల్లా అంతకు పూర్వం ఉన్న సంస్కారాలు అనుభవించడమే. అన్ని సంస్కారాల భోగం పూర్తయితే మోక్ష స్థాయికి చేరినట్లే.